రాగి జావ తాగు చాలా సింపుల్, నీ అసిడిటీ పోతుందంటే అంతకుముందు ఎండోస్కోపీలు చేసుకొని ఇన్ని మాత్రలు తింటే పోతుంది, రాగి జావతో పోతుందా అని ఆ ఒక్క కారణం వల్ల రాగి జావ తాగరు చాలామంది. అంటే సింప్లిఫై చేస్తే జనాలకు అర్థమే కాదు చాలామందికి. తెలివినోడు సింపుల్గా ఉండేది అర్థం చేసుకుంటాడు. నేనేం చెప్తా, ఇంకా సింప్లిఫై చేసి అది ఎట్లా చేసుకోవాలనే విషయం కూడా రాగి పిండి, రాగులు మీరు బయట కొనొద్దు, రాగి పిండి కొనొద్దు, రాగులు కొని మీరే పిండి పట్టించుకొని మీరు ఇంట్లో పెట్టుకొని రాగి పిండిని చన్నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో పోయిండి తిప్పుతా ఉండి రాగి జావ రెడీ. షుగర్ లేనోళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే, షుగర్ ఉండే వాళ్ళు బెల్లం కూడా వద్దు, ఫినిష్ అంతే. 20 సెకండ్లే, 20 సెకండ్స్. అరే ఇప్పుడంతా 20-20 మ్యాచ్ రీల్స్ కదా, 1 minute 2 minutes, ఇంకా 20 సెకండ్స్ చెప్తా ఉంటా. బుర్రొట్టి అర్థం చేసుకోండి. లేదబ్బా మాకు చాలా ఇంత పెద్ద డాక్టర్లు, ఇంత పెద్ద మందులు, ఇన్ని యాంటాసిడ్లు, ఇంత మందులు పనిచేయింది, రాగి జావతో పోతుందా అని గూగుల్ చేస్తాడు. రాగి జావ మంచిదా చెడ్డదా అడుగుతాడు. రాగి జావ తింటే వేడి చేస్తుంది, రాగి జావ తింటే కిడ్నీలో స్టోన్లు వస్తాయి, పైల్స్ ఎక్కువ అని వస్తుంది, ఏంటంటే వస్తాయి. ఇవన్నీ పెట్టుకొని రాగి జావ తాగడు వాడు. వాడు తినే మందుతో ర్యాంటిడీన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని మొత్తము ర్యాంటిడీన్నే ప్రపంచమంతా క్యాన్సిల్ చేశారు. ర్యాంటిడీన్ బ్యాన్ చేశారు. ప్యాంటోప్రోజోల్ కూడా సార్. అవునా? ప్యాంటోప్రోజోల్ నాకు తెలియదు, ర్యాంటిడీన్ బ్యాన్ చేసినట్టు తెలుసు. నో ప్యాంటోప్రోజోల్ బ్యాన్ చేయలేదు, ర్యానిటిడిన్ బ్యాన్ చేశారు. కానీ ప్యాంటోప్రోజోల్ వల్ల కూడా మనకి అబ్జార్ప్షన్ అనేది తక్కువైపోతుంది, అంతే, గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది అనేది. బికాజ్ సిక్రెషన్స్ ఆపుతారు కదా అది. సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కదా సార్ ఇవి, దానివల్ల. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోయినప్పుడు యాక్చువల్గా మొత్తము నీకు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, గట్ మైక్రోవేవ్ కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ వాళ్ళకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద పట్టించుకోరు. రాగి జావ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చి జనాలకి ఏమైనా వేడి వచ్చేట్లు ఉంటే, జనాలకి ఏమన్నా పైల్స్ ఎక్కువ ఉంటే, ఆ పైల్స్ కర్ణాటక స్టేట్లో చాలామందికి వచ్చిండ. కర్ణాటకలో చాలామంది రాగి ముద్ద తింటారు, మొత్తం రాగి పిండితోనే ముద్ద చేస్తారు. ఇంత ముద్ద బాగా తినేస్తే, ఇంత పప్పు వేసుకొని ఇంత వెజిటబుల్ తింటే సాయంత్రం ఆకలి ఉండదు. నీకు కావాల్సిన కాల్షియం వస్తుంది, నీకు కావాల్సిన ఫైబర్ వస్తుంది, లాంగ్ అవర్స్ నీకు చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో ఇంత అద్భుతమైన రాగి మొత్తం కర్ణాటక స్టేట్ అంతా వాడుతూ ఉండే రాగి వలన వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం రాలా, వాళ్ళకు పైల్స్ ఏం రాలా, వాళ్ళకేం ప్రాబ్లం రాలా. ఎవరు అనుకుంటారు ఇవన్నీ రైస్ బాగా అలవాటు అయ్యండి, విజయవాడ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అనుకుంటారు రాగులు తింటే ఇదంటే. ఎందుకు వీళ్ళకి రైస్ తీసి పెట్టే ధైర్యం లేదు. రైస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ అడిక్టివ్. షుగర్ కంటే, సిగరెట్ కంటే, మందు కంటే అడిక్షన్ రైస్. చాలా మంది ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నారు కదా సార్, దే ఆర్ షిఫ్టింగ్ టు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అంటున్నారు, అండ్ ఈవెన్ బ్లాక్ రైస్ కూడా. సో ఇన్ని వేరియేషన్స్ వస్తున్నాయి. ఇదంతా కాదు, ఈ తలకాయ నొప్పి అంతా కాదు, సింపుల్ డైట్ రాగి జావ కాకుండా రైస్లో మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? అదే బ్లాక్ రైస్ మంచిదే. మీకు ట్రెడిషనల్గా కొన్ని వెరైటీస్ ఉన్నాయి హై ఫైబర్వి. మేబీ నవరా రైస్, సిద్ధ సన్నాలు, రాజముడి, ఏదైనా మార్చి కూడా తినండి, ఏమవుతుంది ఎంతగా దీనికి ఇదే. అరే ఓవరాల్గా గాలి నీళ్ళు ఆహారం మంచిది ఉండాలా. కెమికల్స్, స్ప్రేలు, మందులు కొట్టిండే కూరగాయలు తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు. ఆర్టిఫిషియల్గా రైప్ చేసిండేటివి, ఇన్ని డిఏపీలు, కెమికల్స్ ఎక్కించినవి, డ్రిప్ ద్వారా ఏదైనా ఎక్కించి తినకూడదు. అంతే. నీకు ఇదే పర్టికులర్ చాలా మంచిది అది ఏదైనా ఏం లేదు. మీకు ఇంత యాక్సెస్, ఇన్ని రకాల ఫుడ్లు మనుషులకు యాక్సెస్ ఉంది, దాన్ని ఏది చూస్ చేసుకునే ఓకే. ఇప్పుడు కుప్పతొట్ల కాడిపోయి కుక్కలతో పోటీ పడి ఆవులు తింటా ఉన్నాయి, మొత్తం ఇడ్లీలు, సాంబారు ఏమేమో తింటా ఉన్నాయి. అవి పాపం ప్లాస్టిక్ ఊసీలని తెలియదు, వాటితో పాటు తింటా ఉన్నాయి, అవే బతుకుతా ఉన్నాయి. ఎంత క్వాలిటీ ఫుడ్ ఏమేమి ఉంది తెలుసుకోండి, ఇంత నాలెడ్జ్ ఉంది అనుకునే సోకాళ్ళు మనిషి ఉండే వాటిలో ఏ చూస్ చేసుకునే ఓకే అంటున్నా నేను. అది కెమికల్ ఫ్రీగా ఉంటే బెస్ట్, యూరియాలు డిఏపి కూడా ఉంటే బెస్ట్. అందుకని నేను చెప్పేది, ఎవరికి యాక్సెస్ ఉందో వ్యవసాయము, 6 ఎకరంలో మీకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, మీకు కావాల్సిన ఫ్రూట్స్, ఓ బొప్పాయ, ఓ జామకాయ, ఓ సపోటా, 2 మామిడి చెట్లు, ఒక అల్లనేడు చెట్టు, ఒక ఉసిరి చెట్టు, 6 ఎకరంలో పెట్టించుకోండి రైతులందరూ అట్లీస్ట్. ఇప్పుడు ప్రకృతి వనంలో మనం చేసేది ఏంటి సార్? మన ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్? ఏదైనా ఓకే, ఆర్గానిక్ అనొచ్చు, న్యాచురల్ అనొచ్చు, వితౌట్ కెమికల్స్ వ్యవసాయము. ఆ జీవామృతం వేస్తామా, ఘనజీవామృతం వేస్తామా, చోహాన్ మెథడ్లో కొన్ని కషాయాలు చేస్తామా,
ఏదో చేస్తాం. ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? 70 acres. 70 acres. దాంట్లో ఈ లోపల బ్లాక్ రైస్ వేసినాం, ఇప్పుడు హార్వెస్ట్ అయింది. ఎక్కువ భాగం చెరుకు ఉంటుంది, చెరుకు చేసి బెల్లం చేస్తాం. మా చెరుకు అదే న్యాచురల్ ఆర్గానిక్ వాటెవర్. సో అందులోనే మాది సెలైన్ సోడిక్ సాయిల్స్ అన్నాం, అంటే కొంచెం చౌడు భూమి. Okay. మాకు అన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ మండవు, Oh. అన్ని రకాల కూరగాయలు మండవు సరిగా. ఏదో వస్తాయి. మాకు కావాల్సిన అరెకరంలో మా అమ్మాయి లండన్లో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి షూమేకర్ యూనివర్సిటీలో Okay. ఆమె ఫామ్ చేసి బ్రోకలీ 4, కాలీఫ్లవర్లు, మా టమాటా, మా వంకాయ, మా ఉల్లిపాయలు, మా పొటాటో. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. Oh. వాట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్ చిల్డ్రన్ కమింగ్ బ్యాక్ Yes. అండ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫీల్డ్. మీరు కూడా And యుఎస్ producing. అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు కదా సార్? అప్పుడు 85లో పోదాం అనుకున్న యుఎస్కి పోయి ఆడ అంటే మా ఫార్మింగ్లో అప్పులు తీర్చేసి మా నాయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పోదాం అనుకున్నా. Huh. సో ఇట్ హ్యాపెండ్ దట్ ఐ స్టేట్ బ్యాక్. Okay. నౌ ఎంజాయింగ్ మై లైఫ్. మా ఫుడ్ తింటా, కొంతమందికి పని వచ్చిన వాళ్ళకి అందరికి చెప్తా. ఆ నీళ్లు, రెయిన్ వాటరు, సింప్లిసిటీ చెప్పగలిగేట్లుగా ఉన్నాం కదా. ఇప్పుడు సొసైటీలో ఎంత పెద్ద నేచర్, మనకి మంచి గాలి, ఆహారము, ఇంత నీళ్లు, ఎంతోమంది పనిచేస్తే మన ఫుడ్ దొరుకుతూ ఉంది. రైతులో పనిచేసేవాళ్ళు, కార్మికులు, మనం వాడే అన్ని ఫెసిలిటీస్ ఎవరో తయారు చేస్తూ ఉంటారు కదా, ఉత్పత్తి చేస్తే కదా. Yes. Yes. సో వాళ్ళందరి అద్భుతమైన కష్టార్జితాన్ని కొంతమంది బాగా హై లెవెల్లో ఉండేవాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో ప్రతి నిమిషము వాళ్ళకి ఏమైనా చేయాలనుకునే ఫీలింగ్తో బతకాలి కదా. అవును. సొసైటీకి ఏమైనా రిటర్న్ ఇవ్వాలి కదా. Yes, sir. అవును. కొంత లాభం కొంత మానికి పొరుగువానికి సాయపడబోయి గురజాడు గారు చెప్పినారు. పొరుగువానికి సాయపడతామని ఈగో ఉండకూడదు. మళ్ళా సాయపడిన దానికి వాడు అట్లంతా లెక్కలు, అవర్స్, ఎన్ని గంటలు పని చేసినాము, ఎవరి కోసం ఎంత పని చేసినా, నేను భలే, అవన్నీ అవసరం లే. అవన్నీ నీకు గాలి, మనమందరం మొదలు అనుకునే ఇట్లా ఆహారం, ఇవన్నీ రైతు చేస్తూ ఉండే, పని చేస్తూ ఉండే వాళ్ళందరూ, ఈ నేచర్ అంతా నీకు లెక్కేసుకోకుండా పనిచేస్తా ఉంది. సూర్యుడు, సన్లైట్, నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. అంతే. అది అంత హెల్ప్ చేస్తా ఉంది. ఆ, నువ్వెంత చేసినా తక్కువే. సొసైటీకి నువ్వు రక్త మాంసాలు కోసి ఇచ్చినా తక్కువే. తక్కువే. కాబట్టి నువ్వేదో పెద్ద తోపు అనుకోకుండా హాయిగా ఉండు. Hmm. యు ఆర్ టేకింగ్ టూ మచ్ ఫ్రమ్ ద నేచర్, Hmm. ఫ్రమ్ ది అర్త్. కాబట్టి నువ్వు ఎంత చేసినా దట్స్ నథింగ్. అంతే. అందుకని ఆ సొలిసిట్తో సింపుల్గా ఈగో లేకుండా బతికితే హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఉండాలి అట్లా అంటే, బికాస్ నీ ఈగోని పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. అంతే. నువ్వు నీ వల్లనే జరుగుతుంది ప్రపంచం అంతా అనుకుంటేనే నువ్వు దాంట్లో నేను భాగమా, ఎంతమంది చేసినారు, నేను ఎన్ని పని చేసినా, నా ఫ్లెక్సీలు ఉన్నాయా, నన్ను గురించి అందరూ పట్టించుకున్నారు లేదా, నాది యూట్యూబ్లో ఎంతమంది చూసినారు, నాకు లైఫ్ ఎంతమంది ఇచ్చినారు, ఈ రామాయణం అంతా లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటావు. అంతే. నీతో నువ్వు ఉంటావు. మనిషి మైండ్ సెట్ మారాలి అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే దాంట్లో ఫస్ట్ ఈగోని పక్కన పెట్టాలి. రెండో పాయింట్ ఏం చెప్తారు సార్ ఈ సైకలాజికల్ స్టేట్ గురించి? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. నేనే పెద్ద సైకాలజీ బుక్లు చదవాలా, ఏమి చదవాలి. అదే మీరు దీంట్లో ఎక్స్పర్ట్ సార్, మనం ముందే అనుకున్నాం. సో లెట్స్ హావ్ డిఫరెంట్ టాపిక్ అని. ఎక్స్పర్ట్ కూడా కాదు. ఇప్పుడు మీ అవ్వ మీ ఇంట్లో పెద్దోళ్ళు అనుకుందాం, వాళ్ళు ఒక ఏజ్ తర్వాత పిల్లలు మన మాట వినలేదే అని తెలుస్తానే చాలామంది ఇంటెలిజెంట్గా సరే మన పని ఏదో మనం చేసుకుందామని ఆ పాత్రలు రావడమో, చిమ్మడమో, అవన్నీ ఏదో రాసి పెట్టడమో, ఏదో లెక్కలు రావడం, ఏదో చేసుకుంటా ఉండిపోయి వాళ్ళు చిన్నగా దే విల్ గోవే. ఓకే, 90 years పోతారు. వాళ్ళు కూడా ఎట్లా చచ్చిపోతారు? సైలెంట్గా చచ్చిపోతారు. వాళ్ళు తలనొప్పి వచ్చినా చెప్పరు, జనరల్గా పడిపోతేనే హాస్పిటల్ పోతారు. చూసినారా? అవునవును. ఈ యంగ్స్టర్స్కి ఒక తెల్లంటికి వచ్చిందంటే అమ్మా అని పెరుగుతారు. అయ్యో తెల్లంటికి వచ్చి D3 డెఫిషియన్సీ ఏమొచ్చింది, ఇంకేమన్నా తలనొప్పి, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనుకో, చిన్న బిడ్డకి ఏమన్నా జ్వరం వచ్చిందనుకో, ఇంటికి పోయి ఎగిరి దుంకి డ్యాన్స్ చేస్తారు. జ్వరం వస్తే ఏం కాదు, ఎక్కడెక్కడో చుట్టాల నుంచి కూడా పిలుస్తారు, వాళ్ళు హడావిడి చేయడము. వాడిని అసలు వాడి ఉద్యోగం చేసుకొని ఇదేనా, జ్వరం వస్తే నువ్వు ఆఫీస్కి పోతావా, రా తొందరగా రా, ఏమైతే వాడి హనడే ఉంటుంది, ఏం కాదు. ఒక రోజు 2 రోజులు ఏం కాదు. ఇంకా ఎక్కువైతే ఆ తడిబట్ట నెత్తి మీద వేసి పొట్ట తుడిస్తే 2 degrees తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ ఫైట్ చేస్తుంది, వాడికి ఆకలి ఉండదు అప్పుడు. కాబట్టి తల్లిపాలు తాగేవాళ్ళు తల్లిపాలు, లేదా జావా, సింపుల్గా రాగి జావా, ఆ తేనె నిమ్మకాయ అదే ఇస్తే సరిపోతుంది. వాడికి బాడీ ఫైట్ చేస్తుంది, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ముసలోళ్ళు సైలెంట్గా చచ్చిపోతారు. ఇప్పుడు బాగా పండింటుంది ఆకు, ఆకు వస్తే ఈ రోజు రాలుతుంది, ఆకు రాకపోతే రేపు రాలుతుంది. రావాల్సింది అట్ట 90 ఏళ్ళు రాత్రి దగ్గుతూ ఉంటారు, సాయంత్రం పని చేసి ఉంటుంది ఆమె, రాత్రి దగ్గింటుంది, ఆహా పొద్దున చచ్చిపోయి ఉంటుంది, ₹1 ఖర్చులే. వీళ్ళకే ఏదో జరుగుతుంది, లక్షలు ఇన్సూరెన్స్ చేసి కొంచెం మోకాలు నొప్పి వస్తానే నడవరా అంటే మోకాలు రీప్లేస్మెంట్ డబ్బులు ఉన్నాయి, కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, నీళ్లు తాగరా, లేదు కిడ్నీలో స్టోన్స్ తీసి లాప్రోస్కోపిక్ చేసి 4 రాళ్ళు వెనకేసుకోండి రా అంటే 4 రాళ్ళు మొదలు కిడ్నీలు వేసుకుంటారు, అవి తీసుకుని
మా ఎవరు తీసుకుంటారు ₹1,00,000 పెట్టి, మళ్ళీ వస్తాయి రాళ్ళు. ఎందుకు నీ లైఫ్ స్టైల్ మారలా? సార్ కొంతమంది దాచుకున్నారు కూడా తెలుసా సార్ మీకు? అంతే కదా. నీ Specimens. అంత సింపుల్గా ఈగో ఈగో అనేది చూడండి, వాళ్ళని సింపుల్గా పోయినారు వాళ్ళు. వాళ్ళు పని చేసుకుంటే మనం తిండిన దానికి, మనం ఇంట్లో ఉండిన దానికి మనం పని చేసుకోవాలని ఆ పని చేస్తా. ఏది ఇంటికి హెడ్ ఆమె, ఆయన పెద్ద ఆయన, ముసలాయన ఎవరో, మొత్తం నీ ప్రాపర్టీ, నీ గౌరవం వచ్చేదానికి, మీ తాతల ఆ గౌరవాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని కాపాడేదానికి ఎంత కష్టపడి వ్యవసాయం చేసో, చేతివృత్తులు చేసో మీ గౌరవాన్ని కాపాడినారు. వాళ్ళకి ఈగో ఉందా లేదా అనే విషయం కూడా తెలియదు. వాళ్ళు సింపుల్గా ఈ జాయింట్ ఫ్యామిలీ బతకాలంటే మన ఊరికే ఇంట్రూడ్ కాకూడదు. ఏదో మన పిల్లలు పెంచినాము, వాళ్ళకి ముడ్డి గడిగినాము, చేసినాము, అన్నీ చేసినాము. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక మనం అడిగే ఫ్యామిలీస్ ఉన్నారు కొంతమంది. నాన్న ఏం చేయమంటావు, కొనమంటావా లేదా ఎట్లా అంటే, వీళ్ళు ఏదో పేపర్ చదువుతారు, వీళ్ళకి అనుభవం ఉంటుంది, అడిగే వాళ్ళు ఉన్నారు. చాలామంది అడగరు. అడగకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతే, వాళ్ళు వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. వాళ్ళ పాటికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ దెబ్బలు తగులుతాయి, మళ్ళీ వచ్చి అడుగుతారు పెద్దవాళ్ళని. ఇంకా వీళ్ళ దగ్గర ఉండే సేవింగ్స్ అని కూడా లాక్కొని పోతారు. ఇవన్నీ జరుగుతానండి, చూస్తాను. సో ఈగో ఉందా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. నేను సింపుల్గా అంటే చెప్పాలని కాదు, అడుగుతాడు కాబట్టి చెప్తే బెటర్. నిన్న ఒక ఫంక్షన్ జరిగింది. అక్కడ కూర్చొని పాయసము ఇటు కింద బయటప్పుడు సగం ఒలికిపోయింది కింద. సరే, నేను అందరూ కొంచెం మాట్లాడుతూ ఉన్నారు నాతో, చుట్టుపక్కల 2-3 మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేసిన అయిపోయింది కదా. వెళ్ళిపోతే నేను అది వెళ్ళిపోయేది ఎందుకంటే, నేను ఎత్తుతా ఉంటే వాళ్ళు అడ్డం వస్తారు, నన్ను ఎత్త నీరు కింద పడింది. అది అట్లే వదిలేస్తే అందరూ తొక్కుతారు. అక్కడ నేను కొంచెం తెలుసు జనాలకి, నేను ఎత్తా అంటే అడపడతారు. అందుకని వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు ఫోన్ నెంబర్ అడిగినారు, నడుము నొప్పి అన్నారు, అన్నీ చెప్పేసిన. వెళ్ళిపోతారేమో అని చూస్తే సెల్ఫీ తీసుకున్నారని చూసుకున్నారు. ఒక ఆయన మాత్రం అట్లే ఉన్నాడు ఎల్లా. నేను వెళ్ళిపో అని అటు చెప్పేది. అందుకని సరే, ఇంకా సరే అని నేనే, భోజనం అయిపోయింది, అది తీసుకొని కింద అన్నీ ఆ పాయసం పడిపిండి తీస్తా ఉన్నా. సార్ మీరు అరే నువ్వెందుకు తీస్తావయ్యా నన్ను తిని అని ఆయన పెరుక్కొని పోతే, అస్సలు వద్దు, నేను కిందనే కూర్చుంటాను ఆ పని చేస్తే, నేను బెదిరించి నేను నీట్గా చేసిన. అది నా మీద నాకు లైకింగ్ అది. అంటే అక్కడ అందరి ముందర చేసి నేను పెద్ద మంచి పని చేశాను ఫోకస్ నాకు లేదు అనేది నాకు తెలుసు. ఎవరు లేనప్పుడు చూద్దాము, అందరు వెళ్ళిపోయినాక ఎవరు చూడకుండా నా పని నేను చేసుకోవాలని అనుకున్నా. సో అది కూడా కరెక్టే. ప్లస్ ఆయన ఏదో లాక్కోవాలని పోతే నా పని నేను చేసుకొని అన్నా, అంతే. అట్లా నీకు తోక వచ్చిందా, నీకు ఈగో ఉందా లేదా అని నీకే తెలుస్తుంది. రోజు షేవింగ్ చేసుకున్నప్పుడు నీ తోకను కూడా షేవింగ్ చేసుకుంటే సూపర్. ఏమైనా వచ్చింటే రోజు నీ ఈగోని నువ్వే అర్థం చేసుకొని నువ్వే దాన్ని పక్కన పెడితే సరే. లేదంటే పైకి మునగ చెట్టు ఎక్కించి కింద పడతావు ఎప్పుడో. అది పడే ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే నీ లైఫ్ బాగుంటుంది.